సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్. హలో ఫ్రెండ్స్, స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా, మనం క్యాలిక్యులేషన్స్ లేకుండా స్లీవ్స్ని ఎలా ప్రొఫెషనల్గా కట్ చేయాలో చూపిస్తాను. ఇది మీరు కళ్ళు మూసుకొని మార్కింగ్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ. బిగినర్స్కి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది. సో ముందుగా మనం ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం. రైట్ సైడ్ అంటే టాప్ లేయర్ ఏదైతే ఉందో అది లోపల పెట్టేసి ఉల్టా సైడ్ మడతేసుకోవాలి, అంటే రాంగ్ సైడ్. దీన్ని డబుల్ ఫోల్డ్స్ 4 లేయర్స్ మీద, అంటే 2 చేతులు కదండి. సో డబుల్ ఫోల్డ్ చేస్తాం. దాని మీద 4 లేయర్స్ ఉంది. ఇది ఎప్పుడు ఫోల్డ్ ఏదైతే ఉందో అది మీదగా ఉండాలి, అండ్ ఓపెనింగ్స్ ఏదైతే ఉందో అది మనకు ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట. సో మార్జిన్ లైన్ ఇలా మార్క్ చేసుకోండి, సో దట్ ఇది ఈక్వల్గా కట్ చేసుకోవడానికి మనకు జస్ట్ రిఫరెన్స్ పర్ఫెక్ట్లీ సూట్ అయ్యి ఏ డ్రెస్ అయినా తీసుకోండి. దాన్ని ఉల్టా చేసి ఆర్మ్ హోల్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ఈ విధంగా, ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఈ డ్రెస్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఆర్మ్ హోల్ నేను కట్ చేశాను బాడీస్కి. సో జస్ట్ మీ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలానే పట్టుకొని షోల్డర్స్ది సీమ్ ఎలవెన్స్ ఏదైతే ఉందో అది ఫోల్డ్కి మీద నుంచి ఇలా పెట్టుకుంటూ, ఇక్కడ ఈ కర్వ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే ఇట్లా సి షేప్లో వచ్చింది కదా, దాన్ని ఎక్కువగా స్ట్రెచ్ చేయొద్దు. బట్ అది ఫ్రెండ్లీగా అంటే స్లోగా మూవ్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కువ స్ట్రెచ్ చేశారంటే అది సాగిపోతుంది. సాగకుండా జస్ట్ మామూలుగా అది ఎంత మటుకు మూవ్ అయితే అంత మటుకు ఇలా జస్ట్ ఎస్ షేప్లో మూవ్ అయింది కదా. ఇప్పుడు నేను ఆ మార్కింగ్ మీద మార్క్ చేస్తున్నాను. ఆ స్ట్రెచ్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఆర్మ్ పిట్, అది దాన్ని ఫ్లెక్సిబుల్గా ఎంత మూవ్ అయితే అంతే మూవ్ చేయండి. మీరు కావాలని కానీ ఆర్మ్ పిట్ దగ్గర సాగదీస్తూ మటుకు మార్క్ చేయకూడదు. ఇది నేను చూస్తున్నాను కదా చాలా సాఫ్ట్గా లైట్గా స్ట్రెచ్ చేశాను. అండ్ ఆర్మ్పిట్ మార్క్ అండ్ సీమ్ ఎలవెన్స్ ఏదైతే ఉందో అవి 2 కూడా మార్క్ చేయండి. ఇప్పుడు మార్క్ చేశాక మనకి షేప్ ఇలా వస్తుంది అనమాట. అండ్ స్లీవ్ ఓపెనింగ్ మీకు ఎంత కావాలో ఆ డ్రెస్ మీద మీరు మెజర్ చేసుకోండి. నేను 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలాగే 1 ఇంచ్ సీమ్ ఎలవెన్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ 2 పాయింట్స్ని కొద్దిగా ఇలా కర్వ్ షేప్తో మార్క్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్గా ఉండకూడదు, జస్ట్ ఏ లిటిల్ కర్వ్గా బెండ్ చేస్తూ మనం మార్క్ చేసుకోవాలి. ఇదండి సింపుల్ టెక్నిక్తో మనము ఇలా డ్రెస్ని ప్లేస్ చేస్తూ ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్రయల్ చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా ఇది ఎంత కరెక్ట్గా మెజర్మెంట్స్ వచ్చాయో మనకి, అండ్ షేప్ కూడా ఇలా రావాలన్నమాట. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద నేను కట్ చేస్తాను. మధ్యలో సెంటర్ నాచ్ ఇస్తున్నాను. ఇది మనకి బాడీస్ అలైన్మెంట్కి ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఈజీగా మీరు స్టిచ్ చేయగలుగుతారు. దీని మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ నాచ్ నుంచి అది మార్క్ చేసుకోండి. అండ్ ఆ మిడ్ పాయింట్ నుంచి కింద ఈ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ దాకా జస్ట్ 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే ఇలా మార్క్ చేసుకోవాలి కర్వ్ షేప్. ఇప్పుడు ఈ షేప్ మీద ఇక్కడ జాయింట్ దగ్గర మటుకు మీరు కట్ చేయకూడదు. అది అన్ఈక్వల్ అయిందంటే మీకు స్లీవ్ జాయింట్ దగ్గర అన్ఈక్వల్తోని మనకు జాయిన్ అవుతుంది. సో ఆ జాయింట్ మటుకు ఈక్వల్ లెంత్ ఉండాలి, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్కి. అండ్ ఈ కర్వ్ షేప్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ ప్యానల్ని కూడా ప్లేస్ చేసి చూపిస్తున్నాను. మిడ్ పాయింట్స్ కలవాలి, అలాగే షేప్ ఏదైతే ఉందో దాని మీద ప్లేస్ చేస్తూ చూపిస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా మన స్లీవ్ మ్యాచ్ అయిందో చూస్తున్నారు కదా. ఇది వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్, మెజర్మెంట్స్తోని లేకుండా మీరు కళ్ళు మూసుకొని కరెక్ట్ పర్ఫెక్ట్ ఆర్మ్ స్లీవ్ కట్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో మటుకు మీరు కట్ చేస్తే మీకు ఎలాంటి వ్రింకిల్స్ కానీ ఫోల్డ్స్ కానీ మీ ఆర్మ్స్ జాయింట్ దగ్గర రావన్నమాట. సో ట్రై చేయండి ఈ టిప్ని.
ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా నా ఈ ఐడియా మీ అందరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ కమ్యూనిటీస్ అండ్ సర్కిల్స్లో, సో దట్ ఇది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, స్టైలిష్ ట్రెండ్స్ని చూస్తున్నాయండి, లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాయండి స్టైలిష్ ట్రెండ్స్.